క్రిస్మస్ పండుగని సర్వలోకము జరుపుకుంటున్నది. యేసుక్రీస్తు వారి పుట్టుక సందర్భంగా ఈ దినాన్ని క్రిస్మస్ పండుగగా లోకమంతటా జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు? మతాన్ని స్థాపించకొచ్చారా? అసలు ఎవరు ఈయన అని కొద్దిసేపు తెలుసుకోవటానికి మనమందరం కలిసి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పౌలు అనే వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా పరిచయం చేస్తున్నారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ పారాగ్రాఫ్ లో మధ్యలో నుంచి చదువుతున్నాం. దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారు యేసుక్రీస్తు వారుగా ఉండేటకు పిలువబడి ఉన్నారు. క్రైస్తవులుగా చాలా సార్లు యేసుక్రీస్తు వారి పైన చాలా అపోహలు కలిగి ఉంటాం, భ్రమలో బతుకుతూ ఉంటాం. క్రైస్తవులే భ్రమలలో ఉంటే ఇంకా బయట వాళ్ళు ఇంకా పూర్తిగా భ్రమలో ఉంటారు. అసలు క్రైస్తవులమైన మనం చర్చ్ కిందకు వస్తున్నాము. మొట్టమొదటిగా మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మరి క్రైస్తవులు కాకుండా బయట ఉన్న వాళ్ళు ఎందుకు చర్చికి రావాలి అనే విషయము కొద్దిగా తేటగా ఆలోచించాలి. లేకపోతే యేసుక్రీస్తు వారు వచ్చింది, యేసుక్రీస్తు వారు చేసిన కార్యము వ్యర్థమైపోతుంది. ఇక్కడ పౌలు అనే భక్తుడు, ఈయన ఎవరంటే ముందు కాలంలో ఒక హంతకుడైన, మతద్వేషి, ప్రజలను పట్టి చంపివేసిన వ్యక్తి, ఒక దుర్మార్గుడు అని చెప్పాలి. ఇట్లాంటి వ్యక్తి సౌలు అనే వ్యక్తి యేసుక్రీస్తు వారి యొక్క దర్శనాన్ని అర్థం చేసుకుని, లేదా యేసుక్రీస్తు వారి విషయాన్ని అర్థం చేసుకుని భక్తుడిగా మారి పౌలుగా మార్చుకుని ఈయన చక్కగా రాస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరంటే చాలా క్లియర్ గా రాస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడను. ఈయన యేసుక్రీస్తు వారు ఎవరంటే ప్రభావంతో నిరూపించబడిన వ్యక్తి. హల్లెలూయా. ఎవరైనా పవర్ఫుల్ గా ప్రూవెన్. మనం ఆరాధిస్తున్న వ్యక్తి ప్రూవ్ కాని వ్యక్తి కాదు. నో నో నో, ప్రూఫ్ చేసుకున్న వ్యక్తి. కాబట్టి అటువంటి దేవుడి దగ్గరికి నువ్వు నేను అర్థం చేసుకుని వస్తున్నాము. ఏదో తల్లిదండ్రులు మతము నేర్పిస్తే, భక్తి నేర్పిస్తే రాలేదు. నేనైతే రాలేదబ్బా. మీరు కూడా చాలా మంది ఎవరి కోసమో రాలేదు. ఈయన నిరూపించబడిన వ్యక్తి. హల్లెలూయా. ఈరోజు జన్మదినము ఎవరిది జరుగుతుంది? నిరూపించబడిన వ్యక్తి, ప్రభావముతో పవర్ఫుల్ గా నిరూపించబడిన వ్యక్తి యొక్క జన్మదినము జరుగుతుంది. కాబట్టి అసలు దీనిని మనం జరుపుకోకూడదు. భారతదేశంలో ఉన్న మనకు ఈ పండగకి సంబంధమే లేదు. అయితే ప్రపంచమంతటా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈయన ప్రభావంతో నిరూపించబడిన వ్యక్తి, ప్రభావంతో నిరూపించబడ్డారు అని పౌలుకు అర్థమైంది. ఈయన శరీరాన్ని బట్టి దావీదు సంతానంలో పుట్టినాడు. నెక్స్ట్ మాట సూపర్ గా ఉంది. మృతులలో నుండి పునరుత్థానుడు అయినందున. బాగా వినండి. చాలా మంది ప్రజలకు తెలియనిది ఏంటంటే ఈయన మృతులలో నుండి పునరుత్థానుడు అయ్యారు. అర్థమైందా? మృతులు అంటే ఎవరు? చనిపోయిన వాళ్ళల్లో నుంచి బయటికి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఎవరు? చనిపోయిన వాళ్ళలో నుంచి బయటికి వచ్చినాడు. చాలా మంది మహాత్ములు చనిపోయినారు. అందరూ ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారు. అయితే ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి మృతులలోకి వెళ్ళి, చావులోకి వెళ్ళి అక్కడ ఉండకుండా ఏం చేసినాడైనా బయటికి వచ్చారు. ఆ విధంగా నిరూపించబడ్డారు. అటువంటి
ఆయన జన్మదినాన్ని డిసెంబర్ 25గా ప్రపంచమంతటా జరుపుకుంటూ ఉన్నది. సరే, మరి ఈయన రావాల్సిన పని ఏంటి? అసలు ఈ లోకానికి రావాల్సిన పని ఏంటి? ఈయన ఎప్పుడు వచ్చినారు? ఆ విషయాలు అర్థం కావాలి. ఈయన దరిదాపు 2000 సంవత్సరాల క్రిందట ఈ భూలోకానికి ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టారు. ఎవరికి పుట్టారు? కన్య మరియకు. ఎవరికి? వర్జిన్, పురుషునితో సంబంధము లేని స్త్రీ గర్భములో పెట్టబడ్డారు. యోసేపు మరియమ్మలకు ప్రధానం జరిగింది, ఎంగేజ్మెంట్ జరిగింది. వాళ్ళ పెళ్లి ఇంకా జరగబోతుంది. అంతకు ముందే ఈమె ప్రెగ్నెంట్ అయింది. ఇట్లాంటి మాటలు పెట్టుకొని జనాలు అయ్యో ఎట్లాంటి వాడిని ఆరాధిస్తున్నాను అన్నారు. నిజమే, మీకు తెలియక మాట్లాడుతున్నారు, మేము తెలిసి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఈయన గురించి ముందుగా ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచన గ్రంథాలు ముందుగా చెబుతూ వచ్చినాయి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? కన్య ద్వారా ఈ లోకములోకి వచ్చిన వ్యక్తి. అందుకు ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, పరిశుద్ధుడు. ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుడే ఈ లోకానికి రావాలి, లేకుంటే దేవుడు తన కుమారుడిని పంపించాలి అనుకున్నారు. కాబట్టి దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి ఎందుకు పంపించారని బైబిల్ చాలా తేటగా చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే మతము స్థాపించేకి రాలేదు, బోధలు చేసేకి అసలు రాలేదు, రూల్స్ పెట్టేకి అసలు రాలేదు. మిగతా వాళ్ళందరూ వచ్చినారు, మతము స్థాపించినారు, బోధలు చేసినారు, నియమాలు పెట్టిపోయినారు. ఈయన నియమాలు చెప్పేకి బోధలు చేసేకి రాలేదు. ఈయన మానవుల కోసం వచ్చారు. మతమును స్థాపించే కాదు, మానవులకు మేలు చేయటానికి వచ్చినారు. కాబట్టి ఈయన కన్య అయిన మరియ గర్భములో ఆయన జన్మించారు. ఒకసారి చూద్దాం ఆయన జన్మించినప్పుడు ఏం జరిగిందో. లూకా సువార్త 2వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు పుట్టినారు. అప్పుడు దూతలు వచ్చి సమాచారము తెలియజేస్తున్నారు. ఇక్కడ గొర్రెల కాపరులకు తెలియజేస్తున్నారు. 2వ అధ్యాయము లూకా సువార్త 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది, చాలా భయపడ్డారంట. అయితే ఆ దూత భయపడకుడి, ఏమన్నారు? భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత దిగి వచ్చి చెప్తున్నారు. ఏమని? ఇదిగో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, మీకు ఒక మంచి న్యూస్ సమాచారం చెప్తున్నాను. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ ఉందా? కొందరికి ఉందా? అందుకే ప్రజలందరూ కాబట్టి మనం వచ్చి ఆరాధిస్తున్నాం, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం. ప్రజలందరికీ కలుగబోయే సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సువర్తమానము? ఏంటి ఆ న్యూస్ మెసేజ్ అంటే చూడండి 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయనెవరు? ప్రభు అయిన క్రీస్తు. ఆయన నీకు ప్రభు. ఆ ప్రభు ఆ రోజు పుట్టాడు. నెక్స్ట్ దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉన్నట్టు మీరు చూచేదరని వారితో చెప్పాను. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మాట 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము. ఏంటి? అర్థమవుతుందా? ఏంటి? ఒక బాలుడు భూమి మీదకి వస్తే పరలోకం దిగి వచ్చింది. నెవర్ ఎవర్ డన్ ఆన్ దిస్ ఎర్త్. ఇది అది జీసస్, అది యేసు. అంటే ఆయన యేసు. మన పిల్లలు పుడితే మనం పాటలు పాడుకోవాలా, మనం పిల్లలు పుడితే మనమే మ్యూజిక్లు వేసుకోవాలా. ఈయన పుట్టినప్పుడు పరలోకం నుంచి మ్యూజిక్ బ్యాండ్ వచ్చేసింది. హెవెన్ క్వైర్ కేమ్ డౌన్ ఆన్ టు ఎర్త్. అది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వచ్చారని కన్ఫర్మేషన్ ఇదే
గొర్రెల కాపరులకు అర్థమైపోయింది. ఆ దూత వచ్చి మాట్లాడుతుంటే చుట్టూ మ్యూజిక్. మీ చుట్టూ ఇప్పుడు మ్యూజిక్ వస్తే ఎట్లుంటుంది? మీ చుట్టూ సడన్ గా మ్యూజిక్ వస్తే, మంచి పాట వస్తే అసలు మనకి తిక్కబడుతుంది. అయితే ఆ రోజు వాళ్ళ చుట్టూ, గొర్రెల కాపరుల చుట్టూ చూడండి ఒకసారి 13, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి ఒక పాట పాడినారు. ఏంటి పాట? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. సర్వ ఉన్నత స్థలంలో అంటే ఎత్తైన స్థలము. ఎత్తైన స్థలం ఏంటి? పరలోకంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు. నువ్వెవరు తెలుసా? నువ్వెవరన్నాక, హిందువుకా, ముస్లింకా, నల్ల, తెల్ల, చిన్న, పెద్ద, ఎవరనగా నువ్వు దేవునికి ఇష్టడు. హల్లెలూయా. నేను దేవునికి ఇష్టమైన వాణ్ణి. కాబట్టి దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. కాబట్టి వాళ్ళు దిగివచ్చారు. ఎవరు? పరలోకం నుంచి దూతల సైన్యము దిగివచ్చింది, పాట పాడింది. ఏమని? దేవునికి మహిమ, ప్రజలకు సమాధానం. దేవునికి ఏమో మహిమ ఎప్పుడు? ప్రజలకు సమాధానం కలిగితే. ఈ విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సమాధానం ఉందా? అసలైన విషయానికి వస్తున్నాను. ఇంకా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే సమాధానం ఇచ్చుటకు వచ్చినారు. సమాధానం అంటే హృదయంలో సమాధానం. నేను మాట్లాడుతున్నాను. నిజంగా నీలో నీకు సమాధానం ఉందా? నాలో నాకు సమాధానం ఉందా? ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవునికి నీకు మధ్య సమాధానం వచ్చిందా? మన ఒక అబ్బాయి చెప్తున్నాడు, చర్చికి రా 25వ తారీఖు అంటే, సార్ చర్చికి పోతే కరెక్ట్ ఉండాలి సార్, కాబట్టి కరెక్ట్ ఉన్నప్పుడు పోతాను, లేకపోతే పోను. నిజమే, మానవులు దేవునితో సంబంధము లేకుండా ఉన్నారు. ఏ మనిషి అయితే దేవునితో సంబంధము కలిగి లేడో ఆ మనిషికి సమాధానం లేదు. ప్రజలకు అతి ప్రాముఖ్యమైనది డబ్బు కాదు అని, డబ్బు వద్దని కాదు నేను మాట్లాడేది. ప్రజలకు చాలా 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 ప్రాముఖ్యమైనది సమాధానము. ఎవరితో సమాధానము? మొదటిగా దేవునితో సమాధానము, రెండవది నీతో నీకు, తర్వాత నీ నుంచి ఇతరులకు. సమాధానం 3 రకాలుగా ఉండాలా. ఫస్ట్ ఎవరితో ఉండాలా? దేవునితో ఉండాలా, తర్వాత నీతో నీకు ఉండాలా, తర్వాత నువ్వు ఇతరులతో సమాధానం కలిగి ఉండాలా. దేవునితో సమాధానము లేని ప్రజలు ప్రపంచమందంతటా ఉన్నారు. అసలు ఈరోజు మనిషి సమాధానం లేదు కాబట్టి ఏమేమో చేస్తున్నాడు వాడు. ప్రజలంతా ప్రోకలాడుతున్నది డబ్బుకు అంటున్నారు కానీ, ఆస్తులకు అంటున్నారు కానీ, నిజంగా ప్రోకలాడాల్సింది సమాధానం కోసరం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఇది ఇచ్చుటకు వచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే మనిషి దేవునితో సమాధానము కలిగి లేడు. దేవునికి మనిషికి సంబంధం తెగిపోయింది. అందుకే చాలా మట్టుకు ప్రజలు దేవుడు అంటేనేమంటారు తెలుసా? అసలు దేవుడు ఉన్నాడా అంటారు. దేవుడు అంటే చూపించు అంటారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాడంటే మనిషి దేవుడు అనే టాపిక్ వద్దు, దేవుడు వద్దు అంటున్నారు. అన్నీ కావాలి, అందరూ కావాలి, దేవుడు వద్దు జనాలకి. సరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? దేవుడు పంపిస్తే నువ్వు వచ్చి, దేవుడు పంపిస్తే నేను వచ్చి, ఇప్పుడు ఎవరొద్దు? ఇది మానవుల మనస్సు. ఎక్కడికైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు, అన్నీ చేస్తారు. అందరూ కావాలా, వాళ్ళు కావాలా, వీళ్ళు కావాలా, అందరూ కావాలా. అయితే అసలైన వ్యక్తి ఎవరైనా దేవుడొద్దు. ఎందుకంటే దేవునికి మనుషులకు మధ్య ఏమొచ్చింది? శత్రుత్వం ఉంది. ఈ శత్రుత్వాన్ని తీసివేసి సమాధానము కలిగించుటకు యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏంటంటే సమాధానకర్త. ఎవరికి సమాధానం చేస్తాడు? దేవునికి నీకు మధ్య, లేకపోతే దేవునికి నాకు, దేవునికి మనిషికి మధ్య సమాధానము కలిగించుటకు వచ్చిన వాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు ఆయనకు సంబంధం వస్తుంది. అది తెలిసిన పరలోక సైన్య సమూహం పాడుతున్నారు.
వాళ్ళకి చాలా ముఖ్యమైనదంటే సమాధానం. భూమి మీద మనుషులకు సమాధానం లేదు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి ఇక భూమి మీద మనుషులకి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. సమాధానాన్ని వెతుక్కోవటానికి కొంతమంది బుక్కులు ఎదుక్కుంటారు, కొంతమంది వీడియోలు ఎదుక్కుంటారు, రకరకాల వ్యక్తులను ఎదుక్కుంటారు. ఈ మనిషితో ఉంటే సమాధానం ఉంటుంది, ఈ అమ్మాయి నా జీవితంలో ఉంటే సమాధానం ఉంటుంది, ఈ అబ్బాయి ఉంటే నా జీవితంలో సమాధానం ఉంటుంది, ఈయన్ని పెళ్లి చేసుకుంటే నేను సమాధానంగా ఉంటా. ఇట్లా చేసుకొని చుక్కలు చూపిస్తున్నారు జనాలు. మనుషులతో సమాధానం రాదు. మనిషికి సమాధానం ఎప్పుడు వస్తుందంటే దేవునితో సంబంధం పెట్టుకుంటేనే సమాధానం వస్తుంది. ఆ సమాధానము చెరగని సమాధానము. ఆ సమాధానం ఎప్పటికీ పోదు. ఆ సమాధానము ఇచ్చుటకు వచ్చాడని పరలోకానికి అర్థమైంది, దేవదూతలకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు చక్కగా పాట పాడుతున్నారు. దేవునికి మహిమ, భూమి మీద మనుషులకు సమాధానం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు? సమాధానము లేదు అంటే డైరెక్ట్ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ లోకంలో, యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు లేరు. ఎవ్వరు లేరు. ఏ వ్యక్తి లేడు. ఒకవేళ వ్యక్తి ద్వారా, వస్తువుల ద్వారా, పరిస్థితుల ద్వారా కొంత సమాధానం వస్తుంది, కానీ ఎప్పుడు నిలవదు. ఈయనతో ఉంటే ఎన్నటన్నిటికీ సమాధానమే, ప్రతి పరిస్థితిలో సమాధానమే. నీ జీవితంలో, నా జీవితంలో సమాధానం కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి తప్పకుండా రావాల్సిందే. చెట్టు జీవించాలంటే భూమితో కనెక్షన్లో ఉండాలి. చేపలు బతకాలంటే దేంతో కనెక్షన్లో ఉండాలా? ఓ సూపర్. మరి నువ్వెక్కడ ఉండాలా? ఇదొద్దు మనిషికి, ఇదొద్దు, దేవుడు వద్దే వద్దు. అంత అజ్ఞాని అయిపోయినాడు మనిషి, అంత అంధకారంలో ఉన్నాడు, అంత చీకట్లో ఉన్నాడు. దేవుడే వద్దు, అంత కావాలా. ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు, డబ్బు, బిజినెస్ అన్నీ కావాలా. వద్దు అనట్లే. వీటన్నిటికీ మించింది ఒకటి కావాలా జీవితంలో. దేవునితో సంబంధం ఉన్నప్పుడే సమాధానం వస్తుంది. మనిషికి సమాధానం ఎట్లా పోయిందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు మాట్లాడుతున్నా. దేవుడు మొట్టమొదటి మనిషి ఆదామును చేసి, ఆదాముకు తోడుగా ఒక భార్య హవ్వనిచ్చి, వాళ్ళిద్దరికి మంచి తోట ఇచ్చి, ఈ తోటలో చక్కగా బ్రతకండి, బాగా హ్యాపీగా ఉండండి, మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు తినొద్దు. ఇప్పుడు చూడండి ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనము. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు. అయ్యా ఆదాము, పెద్ద తోట ఉంది, ఎకరాల తోట, ఏందైనా తిను, ఏ పండైనా తిను, యు ఆర్ పర్మిటెడ్, యూ కెన్ ఈట్ ఎనీథింగ్ అని చెప్పేస్తున్నారు. ఎన్ని తినొచ్చు? 1000 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఎన్ని తినొచ్చు? 999 తినొచ్చు. మధ్యలో ఒకటే ఉంటుంది. చూడండి ఒకసారి. అయితే 17, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఏం చెప్పినాడు దేవుడు? అన్నీ తిని ఒక్కటి తినొద్దు అన్నాడు. ఇది సమస్యనా అసలు మానవునికి? ఆలోచించండి కొద్దిగా. చాలా చేసినాడు, ఒక్కటి తినొద్దు అన్నాడు. జీవించొచ్చా? 1000 రకాల పండ్లు ఉన్నాయి, ఒక్కటి తినొద్దు అన్నాడు. ఈజీగా బతుకోవచ్చు. అయ్యా మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు తినొద్దు. తిను దినమున నిశ్చయంగా చస్తావు అన్నాడు. ఈ మాట చెప్పండి. అన్నీ ఇచ్చి అది తినొద్దు, ఇది తిన్న రోజున ఏమవుతావు? ఓకే, ఇప్పుడు ప్రశ్న, తింటే ఏమవుతాడు? చస్తాడు. తినకపోతే బతుకుతాడు. కాబట్టి చావు అనేది ఎవరి చేతుల్లో ఉంది? కాబట్టి చావు అనేది ఎవరు తెచ్చుకున్నారు? మనిషి మరణాన్ని తెచ్చుకున్నాడు. లేకుంటే ఇట్లా చెప్తా, ఆదాము ఇదిగో మరణం అనే ఫెలో ఉన్నాడు ఆ మూల్లో, నువ్వు పర్మిషన్ ఇనేంత వరకు వాడు రాడు, పర్మిషన్ ఇస్తే వాడు వస్తాడు. వాడికి పర్మిషన్ ఇవ్వాలంటే, వానికి అనుమతి ఇవ్వాలంటే, వాడిని నీ జీవితంలోకి పిలవాలంటే నువ్వేం చేయాలా? పండు తినాలా. పండు తింటే వస్తాడు, పండు తినకపోతే అంటే మరణము అనేది బతికుంది, మరణానికి బలము లేదు. మరణానికి బలం ఎప్పుడు వచ్చింది?
మనిషి దేవుడు వద్దు అన్న పని చేసిన తర్వాత మరణము అనేది ఏమొచ్చింది. అందుకే ప్రతి మనిషి చచ్చిపోతున్నాడు. ఒకవేళ ఆదాము పండు తినకపోయింటే మరణము వచ్చేది కాదు. ఈరోజు మరణము ఎవరికి సంభవించేది కాదు. కాబట్టి ఈ విధంగా మనిషి దేవుడు వద్దన్న పని చేసి దేవునికి అవిధేయుడి జీవితంలోకి ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. రైట్. మనిషిని ఎవరు చేసినారు? దేవుడే చేసినాడు. అయితే మనిషి పొరపాటు చేసి ఏం తెచ్చుకున్నాడు? కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు దేవుడు? సరే, మీ ఇంట్లో ఒక సమస్య వచ్చింది, ఏం చేయాల? మా ఇంట్లో ఒక సమస్య వచ్చింది, ఏం చేయాలి? మేమందరం కలిసి పరిష్కారం చేయాల. కాబట్టి మనిషి ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు ఏం చేయాల? ఆ పరిష్కారం ఇచ్చుటకే క్రిస్మస్ వచ్చింది. హల్లెలూయా. మనిషి కొని తెచ్చుకున్నాడు మరణాన్ని. నిజంగా మనిషి చనిపోకూడదు. మనిషి దేవుని రూపంలో ఉన్నాడు. ప్రశ్న, దేవుడు చచ్చిపోతాడా? చనిపోడు. కాబట్టి దేవుని రూపంలో ఉన్న మానవుడు కూడా ఏం కాకూడదు? చనిపోకూడదు. అయితే మనిషే ఏం చేసుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి మరణము తెచ్చుకున్న మనిషిని దేవుడు చూస్తూ అట్లే ఉండలేడు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, వినండి. సరే, దేవుడు ఆదాముని చేసినాడు, తనకు ఒక భార్యని ఇచ్చినాడు. అయ్యా పండు తినొద్దు, ఆ చెట్టు ఫలాలు అన్నాడు. తిన్నాడు, తెచ్చుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు వస్తున్నాడు ఎవరి దగ్గరికి? ఆదాము దగ్గరికి. అయితే ఆదాము ఏం చేస్తున్నాడు? పరిగెత్తిపోయి చెట్టు వెనుక దాక్కున్నాడు. దేవుడికి తెలిసి ఎక్కడ దాక్కున్నాడు. డింగ్ డాంగ్ బెల్ దేవునితో ఆడాల్సిన పనిలే. ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఎక్కడున్నావు అంటే నీ కండిషన్ ఏంది అని. నిన్నంతా బాగుంటువే, ఈరోజు ఏమైంది అంటే వచ్చి మొదలు పెట్టినాడు. ఏమయ్యా ఆదాము, నేను చేయొద్దు అన్న పని చేసినావా? అవును స్వామి. ఎందుకు చేసినావు అన్నాడు. చెప్పండి మీరు ఆన్సర్. ఇగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తప్పు చేపించింది అంటాడు. అందుకే జనాలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? పక్క వాళ్ళ మీద మోపుతారు. మనం ఎప్పుడు తప్పే ఒప్పుకోమప్ప. ఈ మాట చెప్తా, తప్పు ఒప్పుకున్నాడు మీసాలు ఉన్నాడు వాడు మనిషి అంటే. తప్పు చేస్తే ఒప్పుకో. ఎందుకు అంత నఖరాలు? ఎందుకు అట్లా అంత మరీ తప్పించుకుంటా? కత్తి తీసుకుని ఏం చంపేరు కదా. అయితే మనిషి గుణం ఏంటి? తప్పును ఏం చేస్తాము? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ బైబిల్ చాలా కరెక్ట్గా అన్నీ చెప్తుంది. ఇప్పుడు చూడండి సర్పంతో ఏమంటున్నాడు, చాలా ముఖ్యమైన మాట. 3వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నాను, దయచేసి చూడండి ఒకసారి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిట్లోనూ భూజంతువులన్నిట్లోనూ నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. పాము ఏం తింటుంది? ఖచ్చితంగా మన్నే తింటుంది. నెక్స్ట్ 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని, ఎవరికి? నీకును పురుషుడికి చెప్పలేదే. దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏ సాతానా, నీకు స్త్రీకి, నెక్స్ట్ నీ సంతానముకు ఆమె సంతానకు వైరము కలుగజేసేదను. బాగా వినండి. ఫస్ట్ లో మొట్టమొదటి మానవుడు తప్పు చేయగా దేవుడు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఆదామేమో హవ్వ పైన వేసేసినాడు, హవ్వేమో ఎవరి పైన వేసేసింది? సర్పం పైన వేసింది. అంటే సాతాను పైన. సాతానుతో దేవుడు చెప్తున్నాడు, ఏ సాతానా, ఏ సర్పమా, నువ్వు ఇట్లా చేస్తావా? నా రూపంలో ఉన్న బిడ్డల్ని నువ్వు మ్యానిపులేట్ చేస్తావా, మోసం చేస్తావా అని. నీకు స్త్రీ సంతానానికి, నెక్స్ట్ నీ సంతానముకు ఆమె సంతానంకు వైరము అంటే ఏంటి? గొడవ, శత్రుత్వం. ఇంకా క్లియర్ చెప్పాలంటే నైట్ మేర్స్. నైట్ మేర్ అంటే ఎట్లా చెప్పాలంటే చుక్కలు చూపిస్తాడు అని.
దేవుడు అప్పుడే చెప్పేసినాడు ఏమని, ఏ సాతానా, నీ సంతానానికి స్త్రీ సంతానానికి పెట్టేస్తా, స్త్రీ సంతానంలో నుంచి ఒకడొస్తాడు. క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నా? క్రీస్తు జన్మదినం గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడు మాట్లాడినాడు దేవుడు? ఆది కాండంలోనే, స్టార్టింగ్ లోనే మాట్లాడినాడు. ఎప్పుడైతే మానవుడు తప్పు చేసినాడో అప్పుడే యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఏ సాతానా, ఒకానొక రోజున ఒక స్త్రీ గర్భము నుంచి ఒక సంతానం వస్తాడు. ఆయనే ఎవరైనా? ప్రభు అయినా యేసు క్రీస్తు. ఏం చేస్తాడు చూడండి ఒకసారి. అది నిన్ను తల మీద కొట్టును. ఏంటంట? ఏ సాతానా, మరియ గర్భములో నుంచి వచ్చే యేసు నిన్ను ఎక్కడ కొడతాడు? పిచ్చలైపోతుంది నీ తల. నెక్స్ట్ నువ్వేం చేస్తావు? నువ్వు దానిని మడిమి మీద కొడతావని ఆది కాండంలోనే 3వ అధ్యాయంలో 15వ వచనంలో క్రిస్మస్ గురించి దేవుడు మాట్లాడేసినాడు. క్రిస్మస్ అంటే 2000 సంవత్సరాల కిందట వచ్చింది అనుకుంటున్నాము. కాదు, 6000 సంవత్సరాలకు ముందే దేవుడు చెప్పేసినాడు. యేసు క్రీస్తు అనే వ్యక్తి స్త్రీ సంతానంలో ఏమవుతాడు? వస్తాడు. కాబట్టి ఆ స్త్రీ సంతానంలో వచ్చే క్రీస్తు నిన్నేం చేస్తాడు? నీ తల. ఆ భాగంగా 2000 సంవత్సరాల కిందట మరియ గర్భంలో క్రీస్తు వచ్చినాడు. మనకు బాగా తెలుసు. 30 సంవత్సరాలు ఇంట్లో జీవించారాయన. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినారు. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన మరణించుటకు వచ్చారు. కాబట్టి మరణాన్ని మనిషి తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ మరణానికి మనిషిని దూరం చేయాలి. కాబట్టి దేవుడే మరణంలోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా దేవుడు భూమి మీదకి వచ్చే అవకాశంలే. దేవుడు ఆత్మ డైరెక్ట్గా భూమి మీదకి రాకూడదు. వస్తే ఇల్లీగల్. కాబట్టి దేవుడు భూమి మీదకి రావాలంటే ఒక శరీరము కావాలి. కాబట్టి దేవుడైన ఆత్మ అయిన దేవుడు ఒక శరీరాన్ని ధరించి మరియ గర్భంలో పెట్టబడ్డాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. చెప్పండి, మరియ గర్భంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు? బాలుడు కాదమ్మా, దేవుడు మరియ గర్భంలో ఉన్నాడు. దేవుడు భూమి మీదకి రావాలంటే ఖచ్చితంగా స్త్రీ సంతానంలో పుట్టాలి. ఎట్లా సెటప్ చేసినాడంటే దేవుడు దేవుడి అసలు బ్రహ్మాండమైన ప్లాన్. దేవుడు ఇంకా ఆదాముని హవ్వను చేయకముందే దేవుడికి తెలుసు ఈ ఆదాము రేపొద్దున తప్పు గ్యారంటీ చేస్తాడు. కాబట్టి ఈయన తప్పు చేస్తాడు. కాబట్టి ఇంకొక పరిష్కారమని ముందుగానే ఎట్లా స్త్రీని డిజైన్ చేసినాడంటే, బాగా వినండి, స్త్రీలకు అర్థమైతే, సైన్స్ వాళ్ళకి అర్థమైతే, ఒకవేళ మీరు 7th క్లాస్ పైన స్టూడెంట్స్ అయితే, ఎప్పుడు కూడా ఒక బిడ్డ యొక్క రక్తము తల్లితో కలవదు. ఎవరి రక్తం కలుస్తుంది బిడ్డలో? తండ్రి రక్తం కలుస్తుంది. నిజమే, తల్లి గర్భంలో ధరిస్తుంది. అయితే తల్లి రక్తానికి బిడ్డ రక్తానికి సంబంధం ఉండదు. ప్లసెంటా అనేది కవర్ చేస్తుంది. పొరపాట్లో తల్లి రక్తము బిడ్డ రక్తం కలవదు. ఇప్పుడు చెప్పండి, మరియ గర్భములో ఉన్న యేసుక్రీస్తు వారి రక్తము మరియ రక్తము కలవలేదు. హల్లెలూయా. పురుషునికి జన్మించలేదు, తల్లి రక్తము లేదు. ఎవరైనా దేవుడుగానే పుట్టాలి, వెరైటీగా పుట్టాలి, యూనిక్గా పుట్టాలి. అందుకు హవ్వను డిజైన్ చేసినప్పుడే దేవుడు సూపర్గా, ఓహో రేపొద్దున ఇదంతా జరగబోతుందని చక్కగా ఆ ప్లసెంటాని, ఊంబులో ప్లసెంటాని క్రియేట్ చేసి, ఆ ప్లసెంటా అనేది ఉండటం వల్ల తల్లి రక్తము బిడ్డ రక్తం పొర్రబాట్లో కలవవు. కాబట్టి ఆ రోజు చెప్పినాడు, ఓహో సాతానా, నాకు నీ గేమ్ అంతా తెలుసు, అందుకే నేను లేడీని చక్కగా డిజైన్ చేసిన. రాబోయే కాలంలో మరియ అనే కన్య గర్భంలో ఎవరు వస్తారు? నా కుమారుడు వస్తాడు. నా కుమారుని రక్తము తల్లి రక్తము కలవవు. మరి బాలుని రక్తము ఎవరి రక్తంతో కలిసి ఉండాలి? తండ్రి రక్తంతో కలిసి ఉండాలి. ఇప్పుడు తండ్రికి సంబంధము లేదు, యోసేపుకు మరియమ్మకి కనెక్షను లేదు. కాబట్టి యేసులో ఉన్న రక్తము ఎవరి రక్తము? హల్లెలూయా, దేవుని రక్తం. అది ఒరిజినల్ రక్తం. అందుకే బైబిల్ చెప్తుంది ప్రశస్తమైన రక్తం. హల్లెలూయా. ఏం రక్తం అది? ప్రశస్తమైన రక్తము, విలువైన అమూల్యమైన రక్తము.
నిర్దోషమైన రక్తము. నీ రక్తం నా రక్తము దోషము. అందుకే బీపీలు, షుగర్లు అన్నీ వస్తాయి మనకి. చిన్న పిల్లలకి పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే లోపల ఏముంది? ఆ రక్తంలో ఏమైంది? పాపం ఉంది, చెడుతనం ఉంది, కాబట్టి వస్తున్నాయి. యేసు రక్తము ఇటు తల్లితో కలవలేదు, పోనీ తండ్రి నుంచి వస్తుందంటే తండ్రి అయిన యోసేపుకు మరియమ్మకి కనెక్షన్ లేదు. కాబట్టి ఆయన రక్తము ఎలాంటి రక్తము? దేవుని రక్తము, పరిశుద్ధ రక్తము, నిర్దోష రక్తము, అమూల్యమైన రక్తం. ఇలాంటి రక్తము నీకోసము చిందించబడింది. హల్లెలూయా. తనకు తానే రక్తాన్ని చిందించుటకు సిలువలోకి వెళ్ళారు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు నీకోసము రక్తము చిందించుటకు సిలువలోకి వెళ్ళి రక్తము చిందించి తనకు తానే చనిపోయారు. ప్రజలు చంపలేదు. ఒకవేళ చంపగలిగిన స్థాయిలో ఉంటే ఆయన ఎప్పటికో కోమాలోకి వెళ్ళిపోయిండు, కోమాలోకి ఎప్పుడో చచ్చిపోయిండు. ఎందుకంటే గురువారం రాత్రి పట్టుకున్నారు ఆయన. గురువారం రాత్రి అంతా తిప్పి 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 ఆ రాత్రి 39 కొరడా దెబ్బలు కొట్టినారు. ఎన్ని దెబ్బలు? 39 కొరడా దెబ్బలకి శరీరం రక్తం అంతా బయటకు వచ్చేసింది. అసలు ఆయన దేహంలో గాయము లేని స్థలము లేదు. రక్తమంతా ఒక మనిషికి బయటకు వస్తే ఏమవుతాడు? నెక్స్ట్ స్టేజ్ ఏంటి? కోమా. కోమాలకి వెళ్ళలేదు ఆయన. రాత్రంతా దెబ్బలు కొట్టించుకొని ఉదయము తన సిలువనెత్తుకొని కొండపైకి వెళ్ళి స్పష్టంగా మాట్లాడి టైం టు టైం 7 మాటలు మాట్లాడి మధ్యాహ్నం 3 గంటల వేళ తన టైం వచ్చిందని తెలిసి తండ్రి లాస్ట్ మాట ఏమన్నాడు? నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని తనకు తానే చనిపోయారు. జీవాధిపతి ఆయన ఎవరు? జీవాధిపతిని మనుషులు చంపరు, చంపలేరు. కాబట్టి నీకోసరము నా కోసరము మరియ గర్భములో వచ్చి పరిశుద్ధుడిగా బ్రతికి నీకోసరము తనకు తానే సిలువకు వెళ్ళి నీ పాపానికి నివృత్తి రక్తములో ఉంది. కాబట్టి పరిశుద్ధమైన రక్తము చిందించి సిలువలో చనిపోయారు. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? సమాధిలోకి వెళ్ళాలి, మృతుల లోకంలోకి వెళ్ళాలి. కాబట్టి మృతుల లోకంలోకి వెళ్ళి అప్పటికి బ్యాచ్ ఉంది. ఏం బ్యాచ్? ఆదాం మొదలుకొని చనిపోయిన బ్యాచ్ అంతా ఉంది. ఎక్కడ? పాతాళంలో. ఆ పాతాళంలోకి యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళి ఆ పాతాళపు జైలుని తన జైలుగా తీసుకొని 3వ రోజున బయటకు వచ్చేసినాడు. హల్లెలూయా. అది యేసుక్రీస్తు వారంటే. యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు. ఈరోజు నీకోసం నా కోసం రక్తము చిందించి నీకు బదులుగా నాకు బదులుగా మరణించి మరణము తెచ్చుకున్న వ్యక్తికి ఈరోజు మరణం నుంచి విడుదల కలిగించుటకు మరణము పైన జయము తీసుకున్నారు. ఏ విధంగా? మరణంలోకి వెళ్ళారు. మరణంలోకి వెళ్ళిన వ్యక్తులందరూ ఏమవుతారు? అక్కడే ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు ఏమైనారు? 3వ రోజున తిరిగి బయటికి వచ్చారు. వచ్చి, ఇది చరిత్ర మాట్లాడుతున్నా, 3వ రోజున తిరిగి వచ్చి 40 రోజులు ఆ దేశంలో ఉండి 40 రోజుల తర్వాత పరలోకంలోకి ఆరోహణం అయ్యారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. ఉన్న యేసుక్రీస్తు వారు ఏదో ఒక రోజున నీ కోసం నా కోసం తిరిగి వస్తారు. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు వారు. మతాన్ని స్థాపించక రాలే. నీవు నేను మరణంలోకి ఇరుక్కున్నాం. మరణము నుంచి విడిపించుటకు ఆయనే మరణంలోకి వెళ్ళుటకు మరియ గర్భములో పుట్టి పరిశుద్ధుడిగా జీవించి తనకు తానే మరణానికి వెళ్ళి చనిపోయి ఈరోజు చనిపోయి మృతుల లోకంలో లేకుండా తిరిగి బయటకు వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? నమ్ముకున్న నీకు నాకు కూడా అటువంటి మరణము పైన విజయం ఇస్తారు. హల్లెలూయా. అందుకే ఈరోజు యేసును నమ్ముకున్న వాళ్ళందరూ చచ్చిపోతే ఎక్కడ పోతారంట? ఎందుకు పరలోకానికి పోతారు? ఏమన్నా టికెట్లు ఇచ్చిపోయినాడా? కాదు కాదు కాదు. ఆయన మరణాన్ని జయించారు. కాబట్టి నువ్వు కూడా నేను కూడా మరణిస్తే ఏమవుతాము? పరలోకానికి వెళ్తాము. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మానవుణ్ణి మరణం నుంచి విడిపించుటకు మరణంలోకి వెళ్ళి మరణాన్ని జయించి బయటకు వచ్చినారు. ఆయన మృత్యుంజయుడు. ఆయన పేరేంటి? మృత్యుంజయుడు. అంతేకాదు మనమంతా నీతి లేని ప్రజలం.
నీతిమంతులుగా చేయటానికి వచ్చాను. ఒక వచనం చూసి ముగిస్తా. చేయండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక. దేవుని రూపంలో ఉన్న మానవుడు నీతిమంతుడే, అయితే పాపము చేసి తప్పు చేసి తన నీతిని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనిషి దేవుని రూపంలో ఉన్నాడు కాబట్టి మరలా మనిషికి నీతిని ఇచ్చుటకు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. ఆ విధంగా క్రిస్మస్ ద్వారా వచ్చిన యేసు చనిపోయి తిరిగి లేచారు, నీతినిస్తారు. ఒకసారి చూడండి 3వ అధ్యాయం 23-24 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతామా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. అందరూ ఏం చేసినారు? పాపము చేస్తున్నారు. ఎందుకు పాపం చేస్తారు? చేసే గుణం ఉంది కాబట్టి చేస్తారు. లోపల ఏం గుణం ఉంది? పాపము ఉంది. ఆ రోజు ఆదాము ద్వారా వచ్చిన గుణము కాబట్టి పాపము ప్రతివాడు చేస్తాడు. చిన్నపిల్లలు చేస్తారు, పెద్దోళ్ళు చేస్తారు. పెద్దోళ్ళు అడ్వాన్స్డ్గా చేస్తారు, చిన్నపిల్లలు చేస్తుంటే పక్కాగా దొరికిపోతారు. చిన్నపిల్లలు మట్టి తింటూ ఉంటారు, చిన్నపిల్లలు బల్పాలు తింటూ ఉంటారు. మీరు పోయినారనుకోండి, ఏం చేస్తారు? తపమని దాచిపెడతారు. దాచిపెట్టుకొని ఎవరు బోధించినారు? వాళ్ళకు తెలుసు చేసేదేంటి తప్పు అని. ఇట్లా తప్పులు దండి చూడొచ్చు చిన్నపిల్లలు. చిన్న బిడ్డలలో ఏముంది? పాపం ఉంది. మిస్టేక్ చేసే తత్వం ఉంది, దాన్నే పాపము అంటారు. అబద్ధాలు ఆడతారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చింది. ఇట్లాంటి పాపములో ఉన్న వ్యక్తికి ఏం చేయాల? విడుదల కలిగించాలి. ఎవ్వరు విడుదల కలిగించలేరు. నువ్వు పుట్టుకతో పాపే, నేను పుట్టుకతో పాపే. అందుకే ఏ భేదము లేదు. చూడండి ఒకసారి, సూపర్ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. ఎందుకు చేస్తున్నారు? లోపల ఉంది కాబట్టి. మామిడి చెట్టుకు ఏం కాస్తుంది? మామిడికాయలే. ద్రాక్ష చెట్టుకు, యాపిల్ చెట్టుకు. పాపము లోపల ఉన్న మనిషి ఏం చేస్తాడు? కొంతమంది పెద్దవి, కొంతమంది చిన్నవి. మొత్తానికి చిన్నవో పెద్దవో గ్యారెంటీ ఏం చేస్తున్నారు? పాపము చేసి. నెక్స్ట్ మాట చూడండి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు? పాపము చేస్తాడు. ఎందుకు చేస్తాడు? వాడు చెయ్యాలనుకోడు, లోపల ఏం చేస్తున్నది? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి పాపము చేసేస్తాడు. పాపము చేయటం వల్ల దేవుడిచ్చే మహిమను ఏం చేస్తాడు? వాడు పొందలేకపోతున్నారు. దేవుడి మహిమను పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ మహిమను పోగొట్టుకునే వ్యక్తికి దేవుడు పరిష్కారం ఇవ్వాలి. కాబట్టి 24 చూడండి ఒకసారి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని. హల్లెలూయా. ఆ రోజు పండు తినొద్దు అంటే తిని ఏం తెచ్చుకున్నాడు? మరణము తెచ్చుకున్నాడు, పాపి అయిపోయినాడు. ఈరోజు పరిష్కారం ఇవ్వాలి కాబట్టి దేవుడు ఎవరిని పంపించినాడు? యేసుక్రీస్తు వారిని పంపినారు. ఆ యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి లేచారు. కాబట్టి ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో, బాగా వినండి, కొత్త వాళ్ళందరూ బాగా జాగ్రత్తగా వినండి. ఈరోజు 25వ తారీఖు క్రిస్మస్కి వచ్చినారు. చాలా థ్యాంక్స్, చాలా వందనాలు మీకు. ఇది విని వెళ్ళండి. మీరందరూ నమ్ముకుంటే, ఈ యేసుక్రీస్తుని మీరందరూ నమ్ముకుంటే ఉచితముగా నీతిమంతులను చేర్చబడతారు. హల్లెలూయా. నిజమే, పుట్టిన ప్రతి మనిషి పాపి అని బైబిల్ చెప్తుంది. ప్రతి మనిషి పాపము చేస్తున్నాడు. అయితే ఈరోజు పాపి అనిపించుకోకుండా దేవుడు ఏమంటాడు? నీతో నీతిమంతుడు అంటాడు. ఎప్పుడు? నీతి కార్యాలు చేస్తే కాదు, నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే. హల్లెలూయా. ఎవరు నమ్మితే? వాళ్ళని నమ్ముతున్నా, వీళ్ళని నమ్ముతున్నా, వాళ్ళతో పాటు నమ్ముతున్నా, సారీ నో. ఈయన నమ్మటానికి ఈయన నీకోసరం వచ్చారు. పరిశుద్ధమైన, అమూల్యమైన, నిర్దోషమైన రక్తాన్ని నీకోసరం చిందించారు. నీ పాపాన్ని తీసుకున్నారు. మృతులలో ఉండలేదు, బయటకు వచ్చినారు. ఈరోజు పైన కూర్చున్నారు, మరలా నీ దగ్గరకు వస్తారు. పాపి అనే పేరుని తీసివేసి ఈరోజు ఏమి ఇస్తారు? నీతిమంతుడు. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరూ నీతిమంతులుగా వెళ్ళాలంటే ఒక పని చేసి వెళ్ళాలి. చూడండి ఒకసారి 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా. ఈరోజు నీతిమంతులయ్యేకి జనాలు ఏమేమో చేస్తున్నారు.
ఉచితముగా నీతిమంతుడు అయిపోతావు. హల్లెలూయా. ఫ్రీగా నువ్వేమీ ఇయ్యొద్దు, నువ్వేమీ చేయొద్దు, నమ్మితే చాలు. హల్లెలూయా. నమ్మితే చాలు. యేసుక్రీస్తు వారు నా కోసరం పుట్టారు, నా కోసరమే జీవించారు, నా కోసరమే చనిపోయారు, నా కోసరమే తిరిగి లేచారు. ఈ సువార్త నమ్మితే చాలు. నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా ఉచితముగా, చెప్పండి గట్టిగా, ఫ్రీగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. నిజమే, పాపులుగా తీర్చబడ్డాం. ఎవరిని బట్టి? ఆదాముని బట్టి. మొట్టమొదటి మనిషి అయిన ఆదాముని బట్టి ఏం చేయబడ్డాము? పాపులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు రెండవ ఆదాము, చివరి ఆదామైన యేసుక్రీస్తుని బట్టి ఏమిటిగా తీర్చబడతాం? అందుకే చర్చికి ప్రజలు వస్తున్నారు. బయట కూర్చొని కొంతమంది ఏమనుకుంటున్నారంటే మత మార్పిడి అంటున్నారు. సారీ, నీతిమంతుడిగా మారుస్తాడు. చెప్పండి సరిగ్గా. ఆ నీతిమంతుడిగా మారుస్తాడు కాబట్టి జనాలు వస్తున్నారు. చర్చికి చాలా మంది ప్రజలు వస్తున్నారు. మొట్టమొదట పౌలు అనే వ్యక్తిని నేను మీకు పరిచయం చేసిన. పౌలు అనే వ్యక్తి ఒకానొక రోజున దుర్మార్గుడు, చంపినవాడు, క్రైస్తవ ద్వేషి. అట్లాంటి వాడు ఈ క్రీస్తుని నమ్ముకుని విమోచనము పొంది నీతిమంతునిగా తీర్చబడి అద్భుతంగా చాలా పత్రికలు రాసినాడు. ఇట్లాంటి యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. సౌలు చంపే వ్యక్తి ప్రేమ చూపే వ్యక్తిగా మారినాడు. పనికి మారిన వ్యక్తి, ద్వేషించే వ్యక్తి ప్రేమించే వ్యక్తిగా మారినాడు. ఎవరికి పనికిరాని వ్యక్తి లోకానికి పనికొచ్చే వ్యక్తిగా అయిపోయినాడు. ఒక బుక్కు రాయని వ్యక్తి బుక్కులు రాసి పెట్టినాడు. నీ జీవితం మారాలంటే మొట్టమొదటి యేసుక్రీస్తు నీలోనికి రావాలి. ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరైనా దేవుడు. దేవుడు నీలోనికి వస్తే సమాధానం వస్తుంది. నీతిమంతుడని తీర్చబడతావు. నీతిమంతుడని ఉచితంగా తీర్చబడాలంటే యేసుక్రీస్తు నమ్ముకో. నిజమే, పాపులం, పుట్టుకతో పాపులము. పాపులుగా ఉంటే చనిపోతే నరకములకు వెళ్తాం. పాపులు నీతిమంతులుగా అయ్యే అవకాశము యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నీకోసం నా కోసము జీవించారు. శిలువలో మరణించి రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచినారు. ఈరోజు నేను చెప్తున్న యేసు జీవించి ఉన్న యేసు, చనిపోయిన యేసు కాదు. చనిపోయిన యేసు గురించి చెప్పి లాభము లేదు. మరణాన్ని జయించి ఇక ఎన్నడూ మరణములోకి వెళ్ళని వ్యక్తి అయిన యేసును పరిచయం చేస్తున్నాను. ఈ యేసును నమ్ముకుంటే పాపం నుంచి విడిపించబడతాము, కీడు నుంచి విడిపించబడతాము. అంతేకాదు, మనము పాపులము కాకుండా ఏమైతాము? నీతిమంతులం అవుతాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి గర్భంలో పుట్టి పరిశుద్ధుడిగా జీవించి మన కోసం మరణించి ప్రశస్తమైన, అమూల్యమైన, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఈరోజు ఆయన చేసిన కార్యాన్ని నువ్వు నమ్మితే, నేను నమ్మితే ఆయనే నీతిమంతులుగా మారుస్తాడు. ఈరోజు చక్కని అవకాశము. ఇంకా నేను పాపి అనుకుంటున్నావా? నువ్వు పాపిగా బ్రతకటానికి అవకాశం లేకుండా నీకోసరం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన శిలువలో కార్యము చేసి రక్తము చెందించి మరణాన్ని జయించి నువ్వు ఈరోజు ఆయన నమ్ముకుంటే, నమ్మువారు ఆయన కృప చేత. ఇది విశ్వాసము, ఇది ఆచారము కాదు. నీ హృదయముతో విశ్వసిస్తే నువ్వు దేవుని బిడ్డ అవుతావు. నువ్వు ఆయన కుమారుడవు, కుమార్తెవు అయిపోతావు. ఎన్ని రోజులు పాపి అని అనుకున్నావు, ఈరోజు యేసుక్రీస్తు వారు నీలోనికి వస్తే నువ్వు నీతిమంతుడు అయిపోతావు. ఈ విధంగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుండగా యేసుక్రీస్తు వారు ప్రతి వారు దేవుని మహిమను పొందుటకు క్రీస్తు యేసుని బట్టి ఉచితంగా నీతిమంతులను తీర్చబడుటకు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇలాంటి యేసును ఈరోజు క్రిస్మస్ రోజున విన్నావు. ఈయన్ని నమ్మితే నీ జీవితం మారుతుంది, నా జీవితం మారిపోతుంది. నువ్వు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటావు. మొట్టమొదటిగా సమాధానం వస్తుంది. దేవునితో సమాధానం వచ్చేస్తుంది. ఇక దేవునితో సమాధానం వచ్చిన తర్వాత జీవితం అద్భుతంగా ఉంటుంది. అటువంటి సమాధానము ఇక్కడ చేరిన చాలా మందికి ఉన్నది. ఇంకా ఒకవేళ నీకు లేదనుకుంటే ఇటువంటి యేసుక్రీస్తును నమ్ము. ఆయన సజీవుడైన ప్రభువు, చనిపోయి మృతులలో ఉండే ప్రభువు కాదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు. ఇలాంటి ప్రభువును పిలుస్తాయి. ఆ నీలోకి వస్తారు, తన బిడ్డగా చేసుకుంటారు,
రేపు అన్ని మేళ్ళు చేస్తారు, నీకు కావలసినవన్నీ ఇస్తారు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి ఆయనే చేర్చుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నిర్వహించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాశంలో క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో, ఆయన ఏమి చేశారో, మనిషికి యేసుక్రీస్తు వారు ఎంత అవసరమో విన్నాము తండ్రి. నిజమే, మనిషి దేవుని స్వరూపంలో ఉన్నాడు. అయితే పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు మరణంలో ఉన్న వ్యక్తిని విడిపించుటకు తండ్రి మీరు యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చారు. మరణంలోకి వెళ్ళారు, మరణాన్ని ఓడించి బయటకు వచ్చినారు. కాబట్టి ఈరోజు నిన్ను నమ్ముకుంటే మాకు కూడా మరణం పైన జయమిస్తారు. మీకు స్తోత్రము తండ్రి. అంతేకాదు, పాపులైన మా జీవితాన్ని నీతిమంతులుగా మార్చేస్తారు. ఇక పాపులుగా ఉండకుండా నీతిమంతులుగా ఉన్నట్టుకు ఉచితంగా మీరే అవకాశం ఇస్తారు. ఎవరైతే విన్నారో, ఎవరికైతే అర్థమైందో తండ్రి వారిని బట్టి స్తోత్రం. ఇంకా ఎవరికైతే అర్థం కాలేదో ఆత్మ ద్వారా మీరే బోధించండి. ప్రతి వారు యేసు క్రీస్తును నమ్ముకోవటానికి, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుటకు మీరు అవకాశం ఇచ్చున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా చేరిన ప్రతి ఒక్కరూ ఉండినట్లు, సర్వలోకము ఉండినట్లు ప్రభా, సర్వలోకాన్ని కనికరించడం. ఇటువంటి యేసు లేకుంటే జీవితం శూన్యం, సమాధానం లేకుండా పోతుంది. జీవితం నిర్వీర్యమైపోతుంది, వ్యర్థమైపోతుంది. జీవితాన్ని ప్రభా సుఖప్రదం చేసుకోవటానికి యేసుక్రీస్తు వారు చాలా ముఖ్యము అనే ఆవశ్యకతను గుర్తించే ప్రజలుగా సర్వలోకాన్ని చేస్తారని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభలు మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా గొప్ప తండ్రి. ఆమేన్.